మీనరాశి వారు ఈ వారం ఆర్థికంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైనటువంటి శక్తికి మించినటువంటి హామీలు ఇవ్వకూడదు. అలాగే మీరు ఇతరులకు ఇవ్వవలసినటువంటి అప్పులను కూడా సకాలంలో చెల్లించలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. ప్రత్యేకమైనటువంటి కారణాలు ఏమీ లేనప్పటికీ కూడా వచ్చినటువంటి ధనాన్ని అనవసరంగా ఖర్చు చేస్తూ అప్పుల భారాలు పెరగకుండా ఏమాత్రం కూడా మీరు నిర్ణయాలు తీసుకోలేకపోతారు. వివిధ రూపాల్లో సమతుల్యత లేనటువంటి ఆలోచనలు, సమతుల్యత లేనటువంటి జీవన విధానాలు ఈ వారం మీకు ఇబ్బందులను కలగచేస్తూ ఉంటాయి. కాబట్టి క్రమశిక్షణతో ఉండేటటువంటి ప్రయత్నం చేయండి. వివిధ రూపాల్లో ఖర్చులు కూడా పెరగబోతూ ఉన్నాయి. కాబట్టి ఖర్చుల విషయంలో కూడా ఈ వారం మీరు నియంత్రణ పాటించూస్తూ ఉండాలి. అలాగే నమ్మకమైనటువంటి వ్యక్తుల యొక్క సలహాలు, సూచనలు తీసుకుంటూ కీలకమైనటువంటి కార్యక్రమాలను ప్రారంభిస్తూ ఉండండి. సంతాన సంబంధమైనటువంటి అంశాల్లో ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది. శుభవార్తలు కూడా పొందగలుగుతారు. మీ నిర్ణయాలు ఇతరులను ప్రభావాన్ని కలిగించేటటువంటి విధంగా ఉండబోతూ ఉన్నాయి. పిల్లల యొక్క కెరియరు, వారి యొక్క భవిష్యత్తు, చదువు సంధ్యలు ఏవైతే ఉంటాయో వీటిల్లో ఈ వారం శుభవార్తలు కూడా పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబ వాతావరణం సానుకూలంగా, సంతోషకరంగా ఉంటుంది. అయితే సహనము, ఓపిక, ఇతరులపైన దయ ఇవి చూపిస్తూ ఉండాలి. అనుకున్నటువంటి ప్రయోజనాలు పొందేందుకు చాలా ఓపికగా మీరు ఎదురు చూస్తూ ఉండాలి. వృత్తి, వ్యాపారపరమైనటువంటి అంశాల్లో ఈ వారం పురోభివృద్ధితో కూడినటువంటి సంతోషాలు ఉండబోతూ ఉన్నాయి. అవిశ్రాంతంగా పనిచేస్తూ ఉంటారు. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. తద్వారా అప్పుడప్పుడు కాస్త శరీరం అలసిపోయినట్లుగా, నీరసించినట్లుగా అనిపిస్తూ ఉంది. ఎక్కువగా విశ్రాంతిని తీసుకుంటూ మీ యొక్క జీవితాన్ని సమతుల్యం చేసుకునే ప్రయత్నం చేయాలి. విపరీతమైనటువంటి ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. విపరీతమైనటువంటి ధోరణితో అప్పుడప్పుడు ప్రవర్తిస్తూ ఉంటారు. మితముగా మాట్లాడటం, సానుకూలంగా వ్యవహరించడం ద్వారా అన్ని రకాల సమస్యలను మీరు అధిగమించుకోగలుగుతారు. ఈ వారం మీనరాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో కనకదుర్గ అమ్మవారిని ఆరాధించే ప్రయత్నం చేయండి. కనకదుర్గ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించటము, అమ్మవారికి విశేష పుష్పాలు, ఫలములు సమర్పించి దివ్యమంగళ నీరాజనాలు సమర్పించినట్లయితే దుర్గా అమ్మవారి యొక్క అనుగ్రహం చక్కగా మీకు మేలు చేస్తుంది. మీ కార్యక్రమాలు చక్కని అభివృద్ధిని సాధించుకుంటాయి.